ఈరోజు సైకాలజీలో మనం సాంఘిక అభ్యాసన సిద్ధాంతం, దీన్నే ఆల్బర్ట్ బండూరా సామాజిక అనుకరణ సిద్ధాంతం అని పేర్కొంటారు. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దీని నుంచి మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి టెట్ డిఎస్సిలో ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటిది. ప్రీవియస్లో మనం క్వశ్చన్ పేపర్ను పరిశీలిస్తే దీనిలోకి వెళ్ళి బిట్ రావడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఆల్బర్ట్ బండూరా అనేవాడు కెనడా దేశస్థుడు. ఈ బిట్ చాలాసార్లు అడిగింది. ఆల్బర్ట్ బండూరా ఏ దేశస్థుడు అన్నాడు, అంటే కెనడా దేశస్థుడు. ఆల్బర్ట్ బండూరా ఒక కంట్రీ కెనడా. ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ఏమంటామంటే సాంఘిక అభ్యాసనం అంటాం. అంటే ఇక్కడ శిశువు అనేవాడు పుట్టిన తర్వాత 6 నుంచి 9 సంవత్సరాలు లేదా 3 నుంచి 6 సంవత్సరాలు లేదా పుట్టిన నుంచి తను అనుకరణ ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అదేవిధంగా పుట్టినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితుల నుంచి అనుకరణ ద్వారా నేర్చుకోవటం వల్ల దీన్ని సాంఘిక అభ్యాసన అనుకరణ సిద్ధాంతం అంటాం. అదేవిధంగా శిశువు అనేవాడు ఎప్పుడైతే యవ్వన దశకు లేదా కిషోర ప్రాయ దశకు చేరుకుంటాడో, టీనేజ్కి చేరుకుంటాడో, టీనేజ్కి వచ్చిన తర్వాత అతడు ఏంటంటే తనకు నచ్చిన వ్యక్తులను మోడల్గా తీసుకోవటం లేదా ఆదర్శంగా తీసుకోవటం, వర్షిప్ చేయడం జరుగుతుంది. అంటే వ్యక్తి పూజను వాళ్ళను అభిమానిస్తాడు, ఆరాధిస్తాడు. ఆరాధించటం వల్ల అతను వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కావచ్చు, చెడు లక్షణాలను కావచ్చు, యథావిధిగా తన మనసులోనికి తీసుకొని వాళ్ళలాగా వ్యవహరించడానికి మనం ఈ యొక్క అడల్సెన్స్ స్టేజ్లో మనం గమనించవచ్చు. ఆ అంశాలను బేస్గా చేసుకొని ఏర్పడ్డటువంటి సిద్ధాంతమే సాంఘిక అభ్యాసన సిద్ధాంతం అంటాం. ఇందులో అభ్యాసనం ఏ విధంగా జరుగుతుందని ఈ బండూరా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందంటే ఇమిటేషన్, అనుకరణ ద్వారా అభ్యాసనం జరుగుతుంది. ఆ అనుకరణ ఎక్కడ జరుగుతుంది? తన చుట్టూ ఉన్నటువంటి సామాజిక సాంఘిక పరిస్థితుల నుంచి జరగటం వల్ల అతడు దీన్ని లర్నింగ్ త్రూ ఇమిటేషన్, లర్నింగ్ బై మోడలింగ్, లర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ అనేటువంటి పదాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ మూడింటి మీద మనకి ఎగ్జామ్లో బిట్ అయ్యడానికి అవకాశం ఉంది. లర్నింగ్ త్రూ ఇమిటేషన్ ఎవరిది, లేదా లర్నింగ్ బై మోడలింగ్ ఎవరు ప్రతిపాదించారు, లర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ ఎవరిది అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే శిశువు అనేవాడు అనుకరిస్తాడు. అనుకరించడం ద్వారా ఏదైనా నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని లర్నింగ్ త్రూ ఇమిటేషన్ అన్నారు. అనుకరణ లోపల అనుకరణ ఏ విధంగా సాధ్యమవుతుంది? తను చూస్తున్నటువంటి దాన్ని నిశితంగా పరిశీలించడం వల్ల అనుకరణ జరుగుతుంది కాబట్టి దాన్ని లర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ అన్నారు. తర్వాత ఈ లర్నింగ్ త్రూ ఇమిటేషన్ అబ్జర్వేషన్ లోపల అతడు ఎవరినో ఒకరిని మోడల్గా తీసుకొని వారిని ఆ వ్యక్తిని హీరోగా, ఆరాధ్య దైవంగా పూజించడం వల్ల ఒక మోడల్గా తీసుకుంటాడు కాబట్టి దీన్ని లర్నింగ్ బై మోడలింగ్ అన్నారు. ఈ 3 అంశాల లోపల మనకు ఈ ఆల్బర్ట్ బండూరా చెప్పడం జరిగింది. లర్నింగ్ త్రూ ఇమిటేషన్, లర్నింగ్ బై మోడలింగ్, లర్నింగ్ త్రూ అబ్జర్వేషన్. నెక్స్ట్, ఇతను కెనడా దేశస్థుడైనటువంటి బండూరా ఒక 2 గ్రంథాలను రచించడం జరిగింది. అదేంటంటే ఒకటి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒకటి రెండవది సైకాలజీ మోడలింగ్. ఈ 2 అంశాలలో తను అబ్జర్వ్ చేసినటువంటి, రీసెర్చ్ చేసినటువంటి అంశాలన్నింటినీ ఈ రెండింటిలో ఇమర్చడం జరిగింది. ఇక్కడ మనకు అర్థమవుతుంది సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే సామాజిక సాంఘిక పరిస్థితుల వల్ల విద్యార్థి యొక్క లేదా శిశువు యొక్క పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే అక్కడ అతడు అనుభవించినటువంటి పెరిగినటువంటి వాతావరణం ఎలాంటిది ఉంటుందో దానికి అనుగుణంగా తన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ సైకాలజీ మోడలింగ్, అతడు ఎవరినైతే మోడల్గా తీసుకుంటాడో ఆ మోడల్గా తీసుకున్న వ్యక్తిలాగా తను కూడా మారడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి దీన్ని సైకలాజికల్ మోడలింగ్ బుక్లో వివరించడం జరిగింది. ఇతను ఈ రీసెర్చ్ను చేయడానికి యూజ్ చేసినటువంటి పరికరం ఏంటంటే బోబో డాల్.
ఈ బోబో డాల్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఏంటంటే కింది వైపు ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉండి కింద ఇసుకతో కానీ ఏదైనా బరువు పదార్థంతో నిండి ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మను మనం ఇట్లా టచ్ చేస్తే అది ముందుకు పోయి మళ్ళీ వెనుకకి వచ్చి మళ్ళీ స్ట్రైట్గా నిలబడుతుంది. మనం ఎన్నిసార్లు టచ్ చేసినా అది కిందికి పోయి మళ్ళీ స్ట్రైట్గా వస్తూ ఉంది. దీన్ని బోబో డాల్ అంటాడు. ఇతను ఏం చేసిందంటే ఈ బోబో డాల్ను ఒక రూమ్లో పెట్టి కొంతమంది పిల్లల్ని ఆ రూమ్లో ఉంచి వారిని ఆ రూమ్లో రకరకాల బోబో డాల్స్ కానీ రకరకాల ఆట వస్తువులు కానీ ఉంచి ఆ పిల్లలని వాటిని ముట్టుకోకుండా కొంతవరకు వాళ్ళ యొక్క ఓపిక క్షీణించేంత వరకు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళని ఆ వెయిట్ చేసే సమయంలో అతను ఏం చేసిండంటే ఒక వీడియో ప్లే చేసిండు. ఆ వీడియో లోపల ఏంటంటే కొంతమంది పిల్లలు ఈ యొక్క బోబో డాల్ లేదా కొంతమంది క్రూరంగా వ్యవహరించేటటువంటి అంశాలను అతను ప్లే చేయడం జరిగింది. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు పిల్లలు చాలామంది ఈ బోబో డాల్ను క్రూరంగా కొట్టడం, తన్నడం చేయడం జరిగింది. అంటే వాళ్ళు వీడియోలో ఏదైతే చూసిల్లో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఈ బొమ్మ మీద వాళ్ళ యొక్క కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే ఇక్కడ పిల్లలు ఏం చేసిళ్ళు వీడియోలో ఏదైతే చూసిల్లో దాన్ని అనుకరించి ఈ యొక్క బొమ్మ మీద చేయడం జరిగింది. అంటే పిల్లలు లేదా శిశువు అనేవాడు ఏదైనా వస్తువును చూస్తే దానిలో ఉన్నటువంటి అంశాలను ఎంతో కొంత ఇమిటేట్ చేసి తన యొక్క జీవితంలో యూజ్ చేస్తున్నటువంటి అంశాన్ని ఇతను ఈ బోబో డాల్ మీద చేసింది. ఈ ఒక్క ప్రయోగంతో ఈ యొక్క సిద్ధాంతాన్ని నేను వివరించడం జరగలే. రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా ఈ యొక్క ఇమిటేషన్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. ఈ ఇమిటేషన్ లోపల మళ్ళీ మనకు చూసినట్లయితే ఒకటి వికారియస్ మోడలింగ్ అనేటువంటి పదాన్ని అతను ప్రతిపాదించడం జరిగింది. వికారియస్ మోడలింగ్ అంటే ఏంటంటే వ్యక్తి అనేవాడు తన చుట్టూ ఉన్నటువంటి సమాజం నుండి కానీ మన ఇంటర్నెట్ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా కానీ ఎవరినైనా ఒకరిని మోడల్గా తీసుకొని వారిని అనుకరించి వారిలాగా వ్యవహరించడాన్ని ఏమన్నాడంటే వికారియస్ మోడలింగ్ అన్నారు. అంటే ఎవరినైనా ఒకరిని మోడల్గా తీసుకోవడం, ఆ మోడల్గా ఎక్కడి నుంచి తీసుకుంటాడు, సమాజం నుంచి తీసుకోవచ్చు, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి తీసుకోవచ్చు, లేదంటే తను ప్రసార మాధ్యమాలమైనటువంటి ఇంటర్నెట్ కానీ ఇంకా రకరకాల ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో సాంకేతిక రంగాలలో ఉన్నటువంటి ప్రతి ప్రసార మాధ్యమం నుంచి వెళ్ళి ఏదో ఒక అంశాన్ని నేర్చుకొని తన యొక్క పర్సనాలిటీలో ఇంప్లిమెంట్ చేయడాన్ని ఏమంటామంటే వికారియస్ మోడలింగ్ అంటాం. దీనిలో మళ్ళీ మనకి ఏంటంటే రెండు అంశాలు ఉన్నాయి. మనం ఇమిటేషన్ ఏ విధంగా చేస్తామంటే ఒకటి ఐడెంటిఫికేషన్ చేస్తాం, రెండవది ఇంటర్నలైజేషన్ అంటాం. ఒకటి ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే మనం ఎవరినైతే చూస్తామో, ఎవరినైతే హీరోగా అనుకుంటామో వారి యొక్క బిహేవియర్ ఏదైతే ఉంటుందో దానిని సమయానికి అనుగుణంగా మనం ప్రదర్శించినట్లయితే దాన్ని ఏమంటామంటే ఐడెంటిఫికేషన్ ఇమిటేషన్ అంటాం. అంటే మనం ఎగ్జాంపుల్ మనకి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. జరిగినప్పుడు మిమిక్రీ చేస్తాం. ఒక హీరోలాగా ఆ సందర్భంలో మాత్రమే చేస్తాం, తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయం. అలా సమయానికి అనుగుణంగా మనం కనుక ఎవరైనా వ్యక్తిని ఊహించుకొని వాళ్ళ యొక్క పర్సనాలిటీని, బిహేవియర్ను, స్టైల్ను ప్రదర్శించినట్లయితే దాన్ని ఏమంటామంటే ఐడెంటిఫికేషన్ అంటాం. సార్ మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నలైజేషన్ అంటే మనం ఏదైతే వ్యక్తిని అనుకుంటామో ఆ వ్యక్తి యొక్క పూర్తి క్యారెక్టర్ను మన యొక్క మనసులోకి తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం పొద్దు నుంచి సాయంత్రం పడుకునే వారికి ఆ వ్యక్తిలాగా వ్యవహరించడాన్ని ఎగ్జాంపుల్ హీరో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తనలాగా కొంతమంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రెస్ వేసుకోవడం, అతనిలాగా మాట్లాడడం, అతనిలాగా చేయడం 24 hours అతనిలాగే వ్యవహరించడాన్ని ఏమంటామంటే ఇంటర్నలైజేషన్ అంటాం. ఐడెంటిఫికేషన్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్నలైజేషన్? ఐడెంటిఫికేషన్ అంటే కేవలం సమయానికి అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా వాళ్ళలాగా ఆ హీరోలాగా కానీ ఆ వ్యక్తిలాగా కానీ మాట్లాడడం, చేయడాన్ని ఏమంటాం ఐడెంటిఫికేషన్ అంటాం. మరి ఇంటర్నలైజేషన్ అంటే ఏంటి? 24 hours ఎప్పటికీ వాళ్ళ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మన మనసులోకి తీసుకొని మనం వాళ్ళలాగానే ప్రవర్తించడాన్ని ఏమంటామంటే
ఇంటర్నలైజేషన్ అంటాం. ఇవి రెండు ఎలా సాధ్యమవుతున్నాయి? ఇమిటేషన్ తోటి సాధ్యమవుతున్నాయి కాబట్టి దీన్ని సోషల్ ఇమిటేషన్ లెర్నింగ్ థియరీ అన్నాం. ఇక్కడ మనం ఇమిటేషన్లో ఈ స్టెప్స్ అడుగుతూ ఉంటాడు. ఇవి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టెట్ డిఎస్సిలో అడిగినటువంటి అంశాలు. ఈ స్టెప్స్ ఏంటి అని అంటాడు. ఈ స్టెప్స్ ఏంటంటే ఒకటి అటెన్షన్, రీటెన్షన్, పర్ఫార్మెన్స్, రీఇన్ఫోర్స్మెంట్స్. అటెన్షన్ అంటే ఏంటి, రీటెన్షన్ అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, రీఇన్ఫోర్స్మెంట్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక్కొక్కసారి స్టెప్ వరుస క్రమాన్ని అంటాడు. ఇమిటేషన్లో ఉన్నటువంటి స్టెప్స్ యొక్క వరుస క్రమాన్ని అంటాడు. అంటే ఇది వరుస క్రమం. ఒకటి అటెన్షన్. అటెన్షన్ అంటే అవధానం. అవధానం అంటే మనం కాన్సన్ట్రేషన్గా ఒక వస్తువును కానీ ఒక నేర్చుకునే ఏదైనా ఒకటి నేర్చుకుంటామంటే దాని మీద మన మైండ్ అంతా ఫోకస్ చేస్తాం. ఫోకస్ చేసి మనం ఒక అంశాన్ని నేర్చుకుంటాం. అలా నేర్చుకోవటాన్ని ఏమంటామంటే అటెన్షన్ అంటాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ స్టూడెంట్ అటెన్షన్ ఈజ్ ద ఓన్లీ 20 minutes ఫర్ ద న్యూ లెర్నింగ్ థింగ్స్. ఫస్ట్ మనం ఏదైనా నేర్చుకుంటే మనకు కరెక్ట్గా 20 minutes ఈ అటెన్షన్ అనేది విపరీతంగా ఉండేది. తర్వాత ఆ యొక్క అంశాన్ని బట్టి మన యొక్క అటెన్షన్ డిక్రీజ్ కావడం కానీ కంటిన్యూ కావడం కానీ జరుగుతుంది. అటెన్షన్ అంటే మనం దృష్టి పెట్టడం, దాని మీద శ్రద్ధ పెట్టడం. తర్వాత అటెన్షన్ అయిపోయిన తర్వాత రీటెన్షన్. రీటెన్షన్ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం. మనం ఏదైతే నేర్చుకున్నామో నేర్చుకున్న అంశాన్ని అది శాబ్దిక రూపంలో కానీ, వర్బల్ రూపంలో కానీ, విజువల్ రూపంలో కానీ, దృశ్య రూపంలో కానీ మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే రీటెన్షన్ అంటాం. అంటే రిపీట్ చేయడం. మనం ఒకటి అంశం నేర్చుకున్నాం, మనకు అది ఎంత గుర్తున్నదని మనం రీకాల్ చేసుకోవాలి. రీకాల్ చేసుకోవడాన్ని ఏమంటామంటే రీటెన్షన్ అంటాం. అటెన్షన్ అంటే ఫోకస్ చేయడం. రీటెన్షన్ అంటే ఫోకస్లో మనం నేర్చుకున్న అంశాన్ని మనకు ఎంతవరకు గుర్తుంది అనే అంశాన్ని మనం మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేసుకోవటాన్ని ఏమంటామంటే రీటెన్షన్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్. మరి అటెన్షన్, రిటెన్షన్లో నేర్చుకున్న అంశం మనం ఎంత వచ్చింది అని మన పర్ఫార్మెన్స్లో చూపెట్టాలి. పర్ఫార్మెన్స్లో చూపెట్టినప్పుడు ఏంటంటే మనకి ఆ పర్ఫార్మెన్స్ గుడ్డా బ్యాడా అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్. పర్ఫార్మెన్స్లో మనకు పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చిందంటే ఆ పర్ఫార్మెన్స్ని ఇంకా బెటర్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? నెగిటివ్ వచ్చిందంటే మనం దానికోసం బెటర్మెంట్ కోసం ఏం చేయాలి? దాన్ని మళ్ళీ మనం పునరభ్యాసనం అంటాం. రీఇన్ఫోర్స్మెంట్స్ అంటే పునరభ్యాసనం, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం మ్యాథ్స్ లోపల మ్యాథ్స్ క్లాస్ వింటాను. మ్యాథ్స్ క్లాస్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, అటెన్షన్గా సార్ చెప్పేదాన్ని శ్రద్ధగా వింటాం ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే రీటెన్షన్ చేస్తాం. రీటెన్షన్ చేస్తామంటే దాన్ని మనం ఏం చేస్తాం, నేర్చుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం, ఎంత గుర్తున్నా అది చేస్తాం. అది రీటెన్షన్. రిటెన్షన్ అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ చేస్తాం. ఆ యొక్క ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్లో రాస్తాం, లేదా ప్రాక్టీస్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏమవుతుంది, అందులో మనకు ఎన్ని మార్కులు వచ్చినాయి దాన్ని బట్టి మన యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉన్నదో తెలిసిపోతుంది. దెన్ ఆఫ్టర్ మనం ఏం చేస్తాం, మన పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఏం చేయాలి, మళ్ళీ పునరభ్యాసనం, రీఇన్ఫోర్స్మెంట్ చేస్తాం. లేదు బాగుంది అంటే ఇంకా ఏం చేయాలి, ఇంకా బెటర్మెంట్, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మనం ఆలోచిస్తాం. ఇవి ఇమిటేషన్ లోపల ఉన్నటువంటి అంశాలు. ఎగ్జాంపుల్, ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇక్కడ ఒక హీరోను వర్షిప్ చేసిండు, ఆరాధిస్తే హీరో డ్యాన్స్ ఇట్లా చేస్తాడు లేదా డైలాగ్ ఇట్లా కొడతాడు అని మనం ఏం చేస్తామంటే అటెన్షన్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ హీరోల లెక్క డైలాగ్ చేస్తాం. మన మనసులోనే గుర్తు చేసుకుంటాం, ఇట్లా అన్నాడు అని. ఎవరు లేనప్పుడు మనం మనసులో అనుకుంటాం, ఇట్లా అన్నాడు డైలాగ్ అది ఇది అనుకుంటాం. తర్వాత అందరి ముందర ఏం చేస్తామంటే పర్ఫార్మెన్స్ చేస్తాం. పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కొంతమంది అబ్బా సూపర్ చేసినావు అంటారు, కొంతమంది ఏం చేసినావు అంటారు. అప్పుడు ఏంటంటే మళ్ళీ అందరి మెప్పు కోసం మళ్ళీ మనం ఏం చేస్తాం, రీఇన్ఫోర్స్మెంట్ ప్రాక్టీస్ చేస్తాం, పునరభ్యాసనం చేస్తూ ఉంటాం. దీన్ని మనం అటెన్షన్ అంటే అభ్యాసనం, దీన్ని ఏమంటాం ధారణ, తర్వాత పర్ఫార్మెన్స్ అంటే తెలిసి మీకు, తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ అంటే పునరభ్యాసనం. దీని లోపల మనకు ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్. దీని మీద మనకు ఎగ్జామ్లో కంపల్సరీ ఒక బిట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సైకాలజీలో బిట్ అనేది అప్లికేషన్లో వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే మనం బాగా డైజెస్ట్ చేసుకొని ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా ఎప్పుడు ఎక్కడ అడిగిందని చూడాలి. ఇక్కడ మనకు మెయిన్గా డైరెక్ట్ బిట్ ఏంటంటే కెనడా దేశస్థుడు, లెర్నింగ్ త్రూ ఇమిటేషన్, లెర్నింగ్ బై మోడలింగ్, లెర్నింగ్ త్రూ
అబ్జర్వేషన్, ఇవి 3. తర్వాత స్టెప్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. స్టెప్లో అటెన్షన్, రిటెన్షన్, పర్ఫార్మెన్స్, రీఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ వికారియస్ మోడలింగ్ అనేది ఎవరికి సంబంధించింది అంటాడు, లేదా వికారియస్ మోడలింగ్ అంటే ఏంటి అంటాడు. అంటే ఒక విద్యార్థి వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక కథను చదివి ఆ వ్యక్తి అతనిలాగా తన యొక్క ప్రవర్తనను మార్చుకొని ఒక క్రూరమైన వ్యక్తిగా మారాడు. దీనిలో ఇది ఏ మోడల్ కింద వస్తుందని రకరకాలుగా ఇచ్చి ఇక్కడ ఇస్తాడు. వికారియస్ మోడలింగ్ కూడా ఇస్తాడు. మనం ఏంటంటే వికారియస్, ఎందుకంటే ప్రసార మాధ్యమాల ద్వారా ఇమిటేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి వికారియస్ మోడలింగ్. దీనిలో 2 రకాలు, ఐడెంటిఫికేషన్, ఇంటర్నలైజేషన్. ఐడెంటిఫికేషన్ అంటే సందర్భం సమయానికి అనుగుణంగా చేసే ఇమిటేషన్ని ఐడెంటిఫికేషన్ ఇమిటేషన్ అంటాం. ఇంటర్నలైజేషన్ ఇమిటేషన్ అంటే పూర్తిగా అతనిలాగానే ఎప్పటికీ 24 hours తనలా ఆ వ్యక్తి ఎవరినైతే ఆరాధిస్తాడో అతనిలాగా ఉండడాన్ని ఏమంటామంటే ఇంటర్నలైజేషన్ ఇమిటేషన్ అంటాం. తర్వాత ఇతడు యూజ్ చేసినటువంటి పరికరం ఏంటంటే బోబో డాల్. ఈ బోబో డాల్ అనేది చాలా ఫేమస్. మీరు ఈ బోబో డాల్ ఎలా ఉంది అని అంటే ఒకసారి నెట్లో గూగుల్ చేస్తే మనకు బోబో డాల్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఇలా టచ్ చేస్తే కింది పోయి ముందుకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇతను రాసినటువంటి గ్రంథాలు చూస్తే సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, రెండవది సైకాలజీ మోడలింగ్ లోపల తన యొక్క రీసెర్చ్ యొక్క అంశాలను వివరించడం జరిగింది. ఇది సాంఘిక అభ్యాసన అనుకరణ సిద్ధాంతం లేదా సాంఘిక అభ్యాసనం అంటాం. ఇదే బండూరా ప్రతిపాదించినటువంటి ఇమిటేషన్ థియరీ. ఓకే, థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. Subscribe for more videos.